మష్రూమ్ గ్రేవీ రెడీ అయిపోయిందండి. ఏం లేదండి, ఒక బాక్సు మష్రూమ్ అండి 50 రూపాయల నుంచి 60 రూపాయల వరకు ఉంది. మనం పెద్ద పెద్ద స్టోర్లకు వెళ్తే 60 రూపాయలండి, ఇళ్ళంటే వస్తే ఒక 50 రూపాయలు ఉంటుంది. ఒక బాక్స్ని ఆ రోజు వైట్గా ఉండాలండి. కొన్న రోజు వండుకుంటే మంచిదండి. కలర్ మారితే దాంట్లో వాల్యూస్ పోతే పైగా పాయిజన్ కూడా అవుతుంది. కూరని ఒకరోజే తినాలి. వండిన కూరని ఆ రోజు అవజేసేయాలండి, ఫ్రిడ్జ్లో పెట్టుకుని తినడం అవి చేయకూడదు. ఒకవేళ మీరు ఈరోజు మష్రూమ్ కొని వండటం లేట్ అయితే ఒకరోజు ఫ్రిడ్జ్లో పెట్టి మరుసటి రోజు వండేసుకోండి. 4-5 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకోకూడదు. కలర్ మారితే అది పాయిజన్ అయిపోతుంది. మష్రూమ్ మంచి పోషకాలండి. నాన్ వెజ్ తిన్న వాళ్ళకి చికెన్ తిన్న మాదిరి ఈ కూర చాలా టేస్ట్గా ఉంటుందండి. పూరి, ఇడ్లీ, దోశ, తర్వాత అన్నానికి అన్నిటికీ బాగుంటుందండి. నేను కొంచెం రసం పెట్టాను, మా ఇద్దరికి కదండి, కొంచెం రసం పెట్టాను. అవతల వచ్చేసి కొంచెం ఈ కూర సరిపోతుందండి. గోంగూర పచ్చిమిరపకాయలు వేసి పచ్చడి చేశాను. ఆ వీడియో తగి నాకు కుదరలేదండి. ఇదిగోండి కొత్తిమీర వేసుకుందాం. ఇది చాలా బాగుంటుందండి కూర. పుట్టి కూర తినొచ్చు మీరు, ఇడ్లీ, దోశ, అన్నం అన్నిటికీ బాగుంటుందండి. మష్రూమ్ తింటే ప్రోటీన్స్ అండి. మీరు కాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు, వాళ్ళకి వచ్చేసి విటమిన్స్ అవి తక్కువగా ఉంటాయండి. అలాంటి వాళ్ళు రోజు నాన్ వెజ్ తిన్న వాళ్ళు కూడా ఇలాంటివి తింటే మంచిదండి. ఏం లేదు, ఒక బాక్సు మష్రూమ్ కంటే నేను 2 ఉల్లిపాయలు తీసుకున్నాను అండి. 2 ఉల్లిపాయలు, ఒక 3 పచ్చిమిరకాయలు, 2 స్పూన్ల నూనెలో ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేగినాక తర్వాత మష్రూమ్ వేసానండి. 1 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాను. మష్రూమ్లో ఉల్లిపాయల నీళ్ళని ఎగిరిపోయాక 1 స్పూన్ కారం వేసాను. కొంచెం అండి, ఒక పావు కప్పు నీళ్ళు పోసాను. ఒక 2 ఇంచీలు కొబ్బరి 5-6 జీడిపప్పులను నీళ్ళలో ఊరబెట్టి పేస్ట్ చేసి పోసాను. అవతల వచ్చేసి నా దగ్గర కొంచెం పొడి మసాలా ఉందండి. ధనియాలు, లవంగాలు, పట్ట, కొంచెం గసగసాలు, కొంచెం మిరియాలు వేసి పొడి చేసి పెట్టుకుంటా అండి. ఫైనల్గా ఎల్లుల్లిపాయ కూడా వేస్తా, అది కొంచెం ఉంటే వేసాను. అన్నీ కరెక్ట్గా ఉన్నాయండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ ఉంది, మసాలా ఈ పొడికి సరిపడా మసాలా ఉంది, వేసాను. ఇదిగో కూర రెడీ అయిపోయిందండి. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. మష్రూమ్ కర్రీ చాలా ఈజీ, తింటే ఒంటికి మంచిదండి. మీరు నేను నాన్ వెజ్ తిన్నాను, కానీ కూర చాలా ఇష్టంగా తింటా. ఇడ్లీలో, దోశలో, చపాతీలో, అన్నంలో కూడా తింటా. సరే అండి, మనకి నాన్ వెజ్ తిన్న వాళ్ళకి, మనం నాన్ వెజ్ అంటే చికెన్ ఏం టేస్ట్గా ఉండదు, దాంట్లో వేసే మసాలాలే టేస్ట్ అండి. మనం ఆ మసాలా టేస్ట్నే ఇష్టపడతాం. అదే మసాలాలు మష్రూమ్లు వేస్తే ఇది కూడా చికెన్ కర్రీ అండి.